రాహుకాలంలో ప్రయాణం సాగించకూడదు. ఇది చాలా మంది నమ్ముతారు గురుగారు. ఇంపార్టెంట్. మనము శనివారము రాహుకాలం బయలుదేరామనుకోండి, ప్రమాదాలు జరిగి తీరాల్సిందే. ప్రమాదాలు జరిగే తీరాల్సిందే. అది పొద్దున పోయేటప్పుడే జరగచ్చు, లేదంటే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు జరగవచ్చు. ఏదైనా సరే జరిగే తీరాల్సిందే, జరిగే తీరుతాయి. అయితే అందరికీ జరుగుతాయి అంటే వాళ్ళకి అది సరిపోతుంది. ఆ వారము శుభవారము, లేదు వాళ్ళకి ఆ తిథి కూడా సరిపోతున్నది కాబట్టి ఏమీ కాదు వాళ్ళకి. లేదు అటువంటి వాళ్ళు వాళ్ళకు ఒకటి సరిపోయి ఒకటి సరిపోలేదనుకోండి, వాళ్ళకి జరగదు. కానీ వాళ్ళు చూస్తారు. ఏమిటి ఇతరులకు జరిగితే వీళ్ళ కళ్ళతో చూస్తారు. కానీ ఏదైనా వాళ్ళకి జరగకపోయినా వాళ్ళు జరిగింది మనం చూస్తాం, మన కళ్ళతో చూస్తాం. అది దోషమే చూడడం కూడా అనేది ఇంపార్టెంట్, పాటించాలి. మనకు ఒక్కొక్క వారం ఒక్కొక్క సమయం అనేది ఇంపార్టెంట్. మంగళవారం వస్తే సాయంత్రం 3-4:30 రాహుకాలం. ఆ సమయంలో ప్రయాణం సాగించకూడదు. ఆదివారం అనుకోండి, సాయంత్రము 4:30 నుంచి 6 వరకు కూడా రాహుకాలము. అలాగే 5 నుంచి 6 వరకు శని సంచారం. ఆదివారము శని సంచారము రాహుకాలము అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ప్రాణాలే కోల్పోవడమే. ఏమిటి? ప్రాణాలను కోల్పోయేంత, ప్రాణాలను కోల్పోయే అంతటి సమయం ఇది. ఆ సమయంలో మనం బయలుదేరకపోవడం చాలా మంచిది. బయలుదేరామనుకోండి, మనం పోయేటప్పుడే జరగడం, ఆగిపోవడం, మనకు ప్రమాదం జరగకపోయినా మనం వెళ్తున్నటువంటి ఆ కారు కి ప్రమాదం జరగడం, లేదంటే దాంట్లో ఇంజన్ చెడిపోవడం, ఆగిపోవడం, ఏదో ఒక నష్టం అనేది వాటిల్లుతూనే ఉంటుంది. మనం పోయేటప్పుడే జరగాల్సిన అవసరం లేదు, తిరిగి మళ్ళీ వస్తున్నప్పుడైనా జరిగి తీరే అవకాశం ఉంది. ఇటువంటి నష్టాలు, ప్రమాదాలు అనేది నివారణ చేసుకోవడం కోసం మనకు ప్రతిరోజు కూడా ఒక మంత్రాన్ని పఠించుకోవడం అత్యంత మనకు శుభప్రదం, పాజిటివ్. అంటే ఏంటంటే మనం తెలిసి తెలియక మనం బయలుదేరుతున్నాం, చేస్తున్నాం, ప్రతిరోజు ప్రతి పని సమయం అంటూ చూసుకోవాల్సిన అవసరం లేదు. మనం బాగుండాలి, మనం పోయిన పని నెరవేరాలంటే మంత్రాన్ని పఠించుకోవచ్చు, లేదంటే శ్లోకాన్ని కూడా పఠించుకోవచ్చు. ఈ మంత్రమే ఓం కల హ్రీం. ఇక్కడ మంత్రంలో కూడా చాలా ఇంపార్టెంట్గా మనము ఆచరించాలి. ఇది కల హ్రీం, కహల హ్రీం, సకల హ్రీం. ఆ మంత్రాన్ని బాగా మనం ఆచరించాలి, బాగా పఠించాలి. ఓం కల హ్రీం, కహల హ్రీం, సకల హ్రీం అని ఈ మంత్రాన్ని సింపుల్ మంత్రమే. ఇందులో మనకు ఏదో పెద్ద పనేం కాదు. బయలుదేరే ముందు ఈ మంత్రాన్ని పఠించి బయలుదేరితే మనకు ఎటువంటి కలహాలు ఎదురుకావు, మనకు ఎటువంటి ప్రమాదాలు మనకు జరగవు. అలాగే సకల హ్రీం అంటే మనం అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా సక్సెస్ చేసుకొని దిగ్విజయంగా నెరవేర్చుకొని ఇంట బయట విజయుడై అజేయుడై అన్నిటినీ కూడా తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా అన్ని విధాల వాడు విజయాన్ని పొందుతాడు. ఈ మంత్రం అనేది అంత వాడికి విజయాన్ని ప్రాప్తించేలా చేస్తుంది.